నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చించే సందర్భంలో పార్లమెంట్లో మహారాష్ట్ర ఎంపీ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మరి మహారాష్ట్రకు చెందినటువంటి శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే ప్రసంగం ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటుంది. మరి రాహుల్ గాంధీ కంటే చంద్రబాబు నాయుడు గారు గొప్ప నాయకుడు అంటూ ఆయన ప్రసంగించినటువంటి తీరును ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. నిన్న అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో లోక్సభలో ఈ బిల్లు పంపిన వెంటనే అందరూ కూడా అమరావతికి చట్టబద్ధతకి మద్దతిస్తే వైసీపీ వాకౌట్ చేసిన సంగతి మనకు తెలిసిందే మేడం. మరి నిన్న మహారాష్ట్ర ఎంపీ అయినటువంటి శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారి పైన చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి, అమరావతి పైన మహారాష్ట్ర గురించి ఆయన చేసినటువంటి కామెంట్స్ ని ఎలా చూడాలంటారు? ముందు నిన్న ఒక చారిత్రకమైన రోజు మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. చాలా సంతోషకరమైన రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. నిన్న పార్లమెంట్లో జరిగిన మొత్తం 2 గంటల సభా సమావేశాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మద్దతు తెలిపారు. 11 పార్టీలు 18 మంది ఎంపీలు మాట్లాడారు. అంటే 11 పార్టీల తరఫున ప్రతి ఒక్కళ్ళు కూడా తమ మద్దతు తెలిపారు. కానీ అన్ఫార్చునేట్లీ ఒకే ఒక్క పార్టీ మాత్రం మద్దతు తెలుపుతున్నట్టే నటించి వాకౌట్ చేసి వెళ్ళిపోయింది. ఏదో అన్యాయం జరిగిపోతోంది అమరావతి రైతులకని. సిగ్గుతో తలదించుకోవాల్సిన వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇవాళ ఇంకా దాని మీద వితండవాదం చేస్తూ మావి గన్ అని పేరు పెట్టాలి, మళ్ళీ గన్ అంటే జగన్ గుర్తుకొస్తాడు అనుకుంటూ జగన్ తనే పంచులేసుకుంటూ నిన్న చాలా అంటే బాధాకరంగా ఉండింది. తెలుగు వాళ్ళు ఈ రకంగా ఉండడం ఏంటి? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిన్న లోక్సభలో మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని వాళ్ళు ప్రశంసించిన తీరు చూస్తే ఆయన ఎంత బలమైన ముద్ర వేశారు దేశ రాజకీయాల్లో అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత హైదరాబాద్ కావచ్చు, అంటే ఈరోజు తెలంగాణ లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, వారు చేస్తున్న కృషిని ప్రతి ఒక్కళ్ళు గుర్తిస్తున్నారు. అది మనకి అవగతం అవుతుంది. అందుకనే శివసేన ఎంపీ ఎవరైతే ఉన్నారో డాక్టర్ శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే శివసేన ఎంపీ ఆయన చాలా ఆనందపడ్డారు. ఇంతకాలానికి అమరావతికి ఒక చట్టబద్ధత వస్తుంది, ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని వస్తుంది అని చాలా సంతోషిస్తున్నాం మేమందరం అన్నారు. ముఖ్యంగా మహారాష్ట్రకి ఆంధ్రప్రదేశ్కి ఉండే సత్సంబంధాల గురించి వారు చాలా చక్కగా వివరించడం జరిగింది. మాకు కృష్ణానది ఏదైతే ఉందో అది మహాబలేశ్వరం దగ్గర నాసికా త్రయంబకం అంటాం మనం. అక్కడ పుట్టి అది అంటే ఒరవడితో సాగి కనకదుర్గమ్మ పాదాల దగ్గర ఆగి అక్కడి నుంచి సముద్రంలో కలుస్తుంది. సో మాకు అటువంటి అనుబంధం ఉంది. అదేవిధంగా ఆయన ల్యాండ్ పూలింగ్ చేసిన విధానం అంటే స్వచ్ఛందంగా రైతులు ఇవ్వాలి, అది ఇచ్చారు. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ చాలా అవసరం. ఒక రాజధాని ఏర్పడాలన్నా, ఒక పరిశ్రమలు రావాలన్నా, ఒక రహదారులు నిర్మించాలన్నా. అంటే పక్క రాష్ట్రం మినిస్టర్స్ ఏమో ల్యాండ్ పూలింగ్ విధానాన్ని కొనియాడుతుంటే మరి వైసీపీ మాత్రం ల్యాండ్ పూలింగ్ పేరిట ఎప్పుడు కూడా టీడీపీ దోపిడీకి పాల్పడుతుంది, ఇప్పుడు కూటమి దోపిడీకి పాల్పడుతుంది అంటూ కామెంట్స్ చేస్తారు కదా. అంటే మనం ఒకటండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ చిత్రపటంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో కావచ్చు, వైసీపీ అనేది తుడిచిపెట్టుకుపోయింది. మనకి వైసీపీ గురించి మాట్లాడుకోకర్లే. ఎందుకంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉంటూ ఆంధ్రప్రదేశ్ తింటూ ఆంధ్రప్రదేశ్కి వెన్నుపోటు పొడిచారు, ద్రోహం చేశారు నిన్న. అవునా? జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి నిన్న సీఎం రమేష్ పార్లమెంట్లో పులివెందుల ఎమ్మెల్యే అంటే మిథున్ రెడ్డికి ఇంత పొడుగు కోపం వచ్చింది. మరి మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉంటే రాష్ట్రానికి మంచి చేస్తుండేవాడు కదా. అమరావతికి నిన్న చట్టబద్ధత వస్తూ ఉంటే శనివారం శాసనసభకు వచ్చి ఉండేవాడు కదా. అదెందుకు మాట్లాడలేదు మీరు? ఇవాళ ఆయన దేనికి పనికొస్తాడు జగన్మోహన్ రెడ్డి? ఒక మంచి జరుగుతూ ఉంటే నేను ప్లాన్ బి చెప్పాను, మీరు ఆచరించలేదు. నువ్వేవాడు అసలు ఎప్పుడు చెప్పావు? అసలు నువ్వు ఎప్పుడు చర్చలో పాల్గొన్నావు? నువ్వు శాసనసభ సమావేశాలకు వెళ్ళావా? తీర్మానం చేసే రోజు వెళ్ళిగో ఇది నా ప్లాన్ అని చెప్పావా? నువ్వు ఏం మాట్లాడతాడు? కాబట్టి ఇవాళ మనం అసలు వైసీపీ గురించి మాట్లాడుకోక్కర్లా. ఎవరెవరు ఆంధ్రప్రదేశ్ గురించి మంచి మాట్లాడారు అనేది తీసుకుంటే ఈయన ఏమన్నారు, మేము మహారాష్ట్ర సిడ్కో ఇళ్ళకి సంబంధించి కూడా మేము ఇట్లా ల్యాండ్ పూలింగ్ చేసాము. తర్వాత ముంబై నాగపూర్ కారిడార్ ఏదైతే ఉందో దానికోసం మేము 4 ఇంతలు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చి తీసుకున్నాము. వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా ఇవ్వాలి. ఈ విషయంలో నిజంగా చంద్రబాబు నాయుడు చాలా గొప్ప. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏదో కమెంట్ చేస్తే మీ రాహుల్ గాంధీ కంటే కూడా చాలా గొప్పవాడు చంద్రబాబు అని 2 సార్లు చెప్పాడు ఆయన అన్నమాట. తర్వాత అసలు ల్యాండ్ పూలింగ్ విధానం ఏదైతే చంద్రబాబు నాయుడు అమలు చేశారో దీన్ని మొత్తం దేశం అంతా కూడా ఈ విధానాన్ని అమలు చేయాలని చెప్పాడు ఆయన.
సో మొత్తం మీద ఇవాళ అమరావతి ఏర్పడడం అనేది చాలా సంతోషకరమైన అంశం, మేము పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పాడు ఆయన. వాళ్ళ ప్రతి రాష్ట్రం నుంచి కూడా అంటే ప్రతి ఎంపీ కూడా దీన్ని వాళ్ళు స్వాగతించారండి. వాళ్ళందరూ కూడా మద్దతు తెలిపారు. సిగ్గులేని వైసీపీ ఒక్కటే సభ నుంచి వాకౌట్ చేసి, అంటే వాళ్ళు ఎంత దిగజారిపోయారు మానసికంగా అనేది అక్కడ తెలిసింది మనకి. అంటే తెలుగు వాళ్ళకే యూనిటీ ఉండదా అనేది ఇవాళ దేశం అంతా అర్థమైంది. అంటే అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే చూడలేరు అనేది వాళ్ళకి అర్థమైంది. నిన్నను ఇంకొక మాట జగన్మోహన్ రెడ్డి అంటాడు, నువ్వు పవన్ కళ్యాణ్ నీ కుటుంబ సభ్యులు అందరూ మీకు ఇళ్ళు ఎక్కడున్నాయి, మీరు ఎక్కడ నివసిస్తున్నారు, నేను బయట పెట్టినా అన్నాడు. అదేదో పెద్ద ఈయన కనుక్కున్నాడు ఒక CBCIDని పెట్టి. నువ్వెక్కడ ఉంటున్నావు, ముందు గురువింద గింజలాగా నీ గురించి నువ్వు చూసుకో. నువ్వు ఎలహంకలో ఎందుకుంటున్నావు? తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నావు, ఎవరి సొమ్మది? కట్టుకున్నాక నువ్వు ఎలహంకల్లో వెళ్ళి ఎందుకుంటున్నావు? వారంలో 2 రోజులే ఎందుకు నువ్వు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నావు? అది మాట్లాడవయ్యా, ఎందుకు ఈ పనికి మాలిన కబుర్లు? ఒక మంచి రోజు, చరిత్రలో నిలిచిపోయే రోజు, మంచి మాటలు చెప్పకుండా తిడతాడు, ఏంటో ఇలా చేశాడంటాడు, అలా చేశాడు. అత్తగారు ఆరళ్ళు ఉంటాయి చూడండి, దెప్పు పొడుపులు, అట్లా ఉంది అది. అవునా? కాబట్టి నా షిండే గారు అయితే అంటే శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే చాలా బాగా మాట్లాడారు శివసేన తరఫున. అదేవిధంగా కాంగ్రెస్ కూడా సంపూర్ణ మద్దతు తెలిపింది. మాణిక్యం ఠాకూర్ ఆయన కూడా మేము సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే ఏ పార్టీ ఏది అని కాకుండా 11 పార్టీలు 18 మంది ఎంపీలు మాట్లాడారు. చాలా చక్కగా సాగింది నిన్న సభ, చాలా అందంగా సాగింది. చాలా ఎమోషన్ అయ్యారు పెమ్మసాని. ఎవరికి వాళ్ళకి ఆ ఎమోషనల్ బాండింగ్ అనమాట. నిన్న అంటే నిజంగానండి మనకు కూడా అక్కడ వెళ్ళి కూర్చుంటే బాగుండు అనిపించేంతలాగా ఉండింది. సో ఎనీవే అందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి, దేశంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీకి, ప్రతి ఒక్క ఎంపీకి. ఎందుకంటే 499 మంది ఎంపీలు సమర్థించారు. ఒక్క 4 ఎంపీలు వైసీపీకి చెందిన వాళ్ళు సభ నుంచి పారిపోయారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.